సుంకాల విషయంలో అమెరికా చైనా తగ్గేదేలే అంటున్నాయి. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుకుంటున్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి టిట్ ఫర్ టాట్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. కాస్కో ట్రంప్ అంటూ డ్రాగన్ గర్జించింది. ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించిన ట్రంప్ కు చైనా ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. నువ్వొకటంటే నేను రెండంటా అన్నట్టు రెండు దేశాల మధ్య వ్యవహార శైలి మారింది. అవును, ట్రేడ్ వార్లు అమెరికా చైనా ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. డ్రాగన్ దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ 104% సుంకం విధిస్తే తామేం తక్కువ కాదంటూ అమెరికా ఉత్పత్తులపై చైనా 84% సుంకం విధించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా కూడా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. అయినా చైనా నిర్ణయంలో మార్పు లేకపోవడంతో ట్రంప్ తాను చెప్పినట్లుగానే చేశారు. గతంలో విధించిన 54%కి అదనంగా 50% జోడించడంతో చైనాపై విధించిన సుంకాలు 104%కి చేరుకున్నాయి. తాజాగా అమెరికా ప్రతీకార సుంకాలపై స్పందించిన చైనా అమెరికా వస్తువులపై ఉన్న 34% సుంకాలను 24%కి పెంచారు. అమెరికా పేల్చిన టారిఫ్ బాంబుపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. వైట్ హౌస్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. వాషింగ్టన్ ఇకపై అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు కట్టుబడి ఉండదని అవి నిరూపిస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అయితే ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు వేసిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల కోసం పలు దేశాలు వెంపర్లాడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలు దేశాలు అమెరికాపై మండిపడుతున్నాయి. టారిఫ్ల పేరుతో లొంగ తీసుకోవాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాయి. Our country, and don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. మరోవైపు ట్రంప్ ఫార్మా రంగంపై సుంకాల పిడుగును వేశారు. ఫార్మా రంగంపై టారిఫ్లను త్వరలోనే ఖరారు చేస్తామని ప్రకటించారు. అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావటం లేదని ఇతర దేశాల నుంచి వచ్చే వాటిపై సుంకాలు విధిస్తామన్నారు. ఈ చర్యతో చైనా సహా వివిధ దేశాల్లోని ఫార్మా కంపెనీలు అమెరికాకు తరలివస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. We're going to tariff our pharmaceuticals, and once we do that, they're going to come rushing back into our country because we're the big market. The advantage we have over everybody is that we're the big market. So we're going to be announcing very shortly a major tariff on pharmaceuticals, and when they hear that, they will leave China, they will leave other places because they have to sell. Most of their product is sold here, and they're going to be opening up their plants all over the place in our country. We're going to be announcing that, so that's breaking news. Ladies and gentlemen, we have breaking news. టారిఫ్ వల్ల భారత్ కు ఎంత నష్టం అనేదే ఇప్పుడు అసలు చర్చ. అయితే దీనిపై ఎలాంటి గుబులు చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు 2.2% ఉండటంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే ట్రంప్ సుంకాల చర్యలను అమెరికాలోని వ్యాపారవేత్తలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఆర్థికవేత్త కాదని ఆయన తీసుకున్న టారిఫ్స్ అమెరికా వ్యాపారాలతో పాటు అక్కడి ప్రజలు సైతం ప్రతికూల పరిస్థితులను చూస్తారని ట్రంప్ మద్దతుదారు సంపన్నుడు బిల్ అక్మెన్ పేర్కొన్నారు. ఈ విధ్వంసం నుంచి అమెరికా తేరుకోవటానికి అనేక దశాబ్దాలు పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.